రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా వారు ఏదైతే ఈరోజు ప్రచారాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ ప్రజాపాలనలో మార్పు వచ్చింది, మేము మరి ఉద్యోగాలు భర్తీ చేశాము, రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చాము, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము, జీవిత బీమా కల్పిస్తున్నాము అనేటువంటి ఏదైతే మరి అమలు చేయకుండానే అమలు చేసినట్లయితే నటిస్తున్నారో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఈ హామీలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వచ్చినప్పుడు ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మా 2 లక్షల రుణమాఫీ ఏమైంది? మాకు ఎకరానికి 15,000 ఏమయ్యాయి? మా యొక్క కౌలు రైతులకు 15,000 ఏమైంది? రైతు కూలీలకు 12,000 ఏమైంది? ధాన్యం 500 బోనస్ క్వింటాల్కి ఏమైంది? మహిళలకు 2,500 రూపాయల నెలకి ఏమైంది? నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నెలకి ఏమైంది? తులం బంగారం ఏమైంది? వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. వీటి విషయం చర్చించకుండా భారతీయ జనతా పార్టీ పైన ఈరోజు అనేక రకాల వాస్తవాలకు విరుద్ధమైనటువంటి కనీస నైతిక విలువలు లేకుండా కనీసమైనటువంటి పద్ధతులు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మరి ఈరోజు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాళ్ళ కింద భూమి కదిలిపోతా ఉంది, కొట్టుకుపోతా ఉంది. నరేంద్ర మోడీ గారి సునామీలో తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. కాబట్టి ఈరోజు ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసి కొన్నైనా గెలవాలి, తన కుర్చీ నిలుపుకోవాలనేటువంటి కుట్రతో ఈరోజు లేని అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, అడుగడుక్కు కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్లో అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించబోతా ఉన్నాం. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. స్పష్టంగా అది అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ కాడి పడేసింది, బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు, గ్రామాలలో ప్రజలు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే పరిస్థితి లేదు. గ్రామాలలో కరెంటు కోతలు, గ్రామాలలో మంచినీటి ఎద్దటి విపరీతంగా ఈరోజు ఉన్నది. మరి 5 నెలల పైగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి క్వార్టర్లోనే తమ సత్తా ఏందో చూపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే కరువు, కాంగ్రెస్ పార్టీ అంటే మరి మోసం, కాంగ్రెస్ పార్టీ అంటే దగా, కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్యామిలీ రూల్, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలను మభ్యపెట్టడం అనేదైతే ఉన్నదో అది తెలంగాణలో కూడా రుజువైంది, అంతకుముందు కర్ణాటకలో రుజువైంది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో రుజువైంది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మరి ఈరోజు ఇచ్చాడు. నాకు ఈరోజు చూస్తే అర్థమవుతున్నది, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కూడా మార్చుకున్నట్టుంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు గుర్తు అనుకుంటున్నారు. కాబట్టి గాంధీ భవన్లో కూడా గాడిద గుడ్డు పెట్టారు. గాంధీ భవన్లో చేయి గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్స్ అప్పుడు, కానీ గాడిద గుడ్డు పెట్టుకున్నారు. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చేయి గుర్తు చూపించాలి, కానీ నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్నారా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.